నమస్కారం. భారతదేశ పాఠశాల విద్యలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. నిజానికి దీన్ని మార్పు అనడం కన్నా ఒక విప్లవమనొచ్చేమో. జాతీయ విద్యా విధానం 2020 మన పిల్లల భవిష్యత్తును ఇది పూర్తిగా మార్చేయగలదు. ఇది కేవలం పుస్తకాలు మార్చడం లాంటిది కాదు, అసలు ఆలోచించే పద్ధతినే మార్చే ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. సరే, ఇక దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 5 కోట్లు. ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా? ఇది కేవలం ఒక అంకె కాదు. మన దేశంలో ప్రాథమికంగా చదవడం, చిన్న చిన్న లెక్కలు చేయడం కూడా రాని విద్యార్థుల సంఖ్య ఇది. ఎంత షాకింగ్గా ఉందో కదా! ఈ సంక్షోభం మన కళ్ల ముందే ఎంత పెద్దదిగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఈరోజు మనం ఈ సమస్య ఎక్కడుంది, దానికి పరిష్కారాలు ఏంటి అనే విషయాలు చూద్దాం. ముందుగా అసలు ఈ మార్పులు ఎందుకు అవసరమో చూద్దాం. ఆ తర్వాత ఈ కొత్త ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, పునాది నైపుణ్యాలను ఎలా బలంగా మార్చబోతున్నారు అనేవి తెలుసుకుందాం. అలాగే మధ్యలో బడి మానేస్తున్న పిల్లల్ని తిరిగి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు, ఇక ఫైనల్గా మన ముందున్న దారి ఏంటి అనేవి కూడా చర్చిద్దాం. సరే, మనం మొదటి విభాగానికొచ్చేశాం. ఇప్పుడున్న మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని సమస్యలు చాలా లోతుగా పాతుక్కుపోయాయి. సరిగ్గా నేర్చుకోకపోవడం, పిల్లలు బడి మానేయడం లాంటివి. వాటన్నిటికీ ఒక సమాధానంలాగా ఈ కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. అసలు ఆ సమస్యలేంటో ఇప్పుడు కొంచెం వివరణగా చూద్దాం. ఈ మాటలు చూడండి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, ఒక స్టూడెంట్కి చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం అనేది అంత ముఖ్యం. ఆ ఫౌండేషనే సరిగ్గా లేకపోతే ఆ తర్వాత ఎంత పెద్ద చదువులు చదివినా ఉపయోగం ఉండదు. ఈ జాతీయ విద్యా విధానం సరిగ్గా ఈ ప్రధాన సమస్యనే పరిష్కరించాలని చూస్తుంది. ఇప్పుడు మనం ఈ పాలసీలో చాలా ముఖ్యమైన, మనకు బయటకు స్పష్టంగా కనిపించే మార్పు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్నే పూర్తిగా మార్చేయడం. ఇదేదో చిన్న మార్పు కాదు, మొత్తం సిస్టమ్ని మళ్లీ మొదట్నుంచి కడుతున్నట్టు లెక్క. మనందరి మదిలో ఇదే ప్రశ్నే ఉంటుంది కదా, ఇప్పుడుదాకా ఉన్న 10+2 సిస్టమ్కి ఈ కొత్తగా వస్తున్న 5+3+3+4 సిస్టమ్కి తేడా ఏంటి? అసలిది మన పిల్లల చదువు మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? రండి ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. మనందరికీ బాగా అలవాటైన పాత 10+2 సిస్టమ్ ఉంది కదా, దాన్నిప్పుడు పూర్తిగా మార్చేసి ఈ కొత్త 5+3+3+4 స్ట్రక్చర్ను తీసుకొస్తున్నారు. ఇందులో మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయన్నమాట. మొదటిది 5 ఏళ్ల ఫౌండేషనల్ స్టేజ్, తర్వాత 3 ఏళ్ల ప్రిపరేటరీ స్టేజ్, దాని తర్వాత ఇంకో 3 ఏళ్ల మిడిల్ స్టేజ్, ఇక చివరగా 4 ఏళ్ల సెకండరీ స్టేజ్. అంటే పిల్లల వయసు, వాళ్ల మెదడు ఎదుగుదలను బట్టి దీన్ని చాలా సైంటిఫిక్గా డిజైన్ చేశారన్నమాట. ఈ కొత్త స్ట్రక్చర్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 3 నుంచి 6 ఏళ్ల పిల్లల్ని కూడా అఫీషియల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడం. ఎందుకో తెలుసా? సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మన మెదడులో 85% ఎదుగుదల 6 ఏళ్ల వయసులోపే పూర్తవుతుందట. అందుకే అంత కీలకమైన వయసులో సరైన విద్య అందిస్తే వాళ్ల భవిష్యత్తుకి అది ఒక బలమైన పునాది అవుతుంది. ఆ ఫౌండేషనల్ స్టేజ్ని ఇంకా బలంగా మార్చడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ నేషనల్ మిషన్ని స్టార్ట్ చేసింది. దీని లక్ష్యం ఒకటే, ప్రతి బిడ్డ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అత్యంత బేసిక్ స్కిల్స్ని వాళ్లకు అందించడం. అసలు ఈ పునాది నైపుణ్యాలు అంటే ఏంటి? చాలా సింపుల్. బేసిక్గా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం, ఇంకా చిన్న చిన్న లెక్కలు అంటే కూడికలు, తీసివేతలు చేయగలగడం. ఈ మిషన్ లక్ష్యమేంటంటే 3వ తరగతి అయ్యేసరికి ప్రతి పిల్లాడికి ఈ స్కిల్స్ వచ్చేయాలి. ఈ మిషన్ కోసం ఒక క్లియర్ టార్గెట్ కూడా పెట్టుకున్నారు. 2025 కల్లా దేశంలో ఉన్న 3వ తరగతి పిల్లలందరూ ఖచ్చితంగా ఈ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీని సాధించి ఉండాలి. దీన్ని బట్టి ఈ సమస్యను ఎంత అర్జెంటుగా పరిష్కరించాలనుకుంటున్నారో మనకర్థమవుతోంది. ఇప్పుడు మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫేస్ చేస్తున్న ఇంకో పెద్ద సమస్య వైపు వెళ్దాం. అదేంటంటే మధ్యలోనే చదువు ఆపేస్తున్న పిల్లల సంఖ్య. లక్షల మంది పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్న ఈ సమస్యను ఈ కొత్త పాలసీ ఎలా అడ్రస్ చేయబోతోందో చూద్దాం. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు అసలు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమైపోతోంది. ఇక్కడ జీఈఆర్ అని ఉంది కదా, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే ఒక ఏజ్ గ్రూప్లో ఎంత శాతం మంది పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు అనేది. చూడండి, 6 నుంచి 8వ తరగతి వరకు దాదాపు 91% మంది పిల్లలు స్కూల్లో ఉంటున్నారు. కానీ అదే 11, 12 తరగతులకొచ్చేసరికి ఏమైందో చూడండి, జస్ట్ 56.5% పడిపోయింది. అంటే ఆలోచించండి, దాదాపు సగం మంది పిల్లలు హైస్కూల్ చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నమాట. ఇది చాలా పెద్ద సమస్య.
2017-18 సర్వే ప్రకారం దాదాపు 3.22 కోట్ల మంది పిల్లలు అసలు స్కూల్కే వెళ్లట్లేదు. మనం ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఎంత పెద్దదో ఈ నంబర్ మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఎన్నో కలలు, అవకాశాలు కోల్పోతున్న కథ. సో ఈ డ్రాపౌట్ సమస్యను పరిష్కరించడానికి ఈ కొత్త పాలసీ 3 పద్ధతుల్ని ఫాలో అవుతోంది. మొదటిది సేఫ్ స్కూల్స్, బస్సుల లాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం. రెండవది ప్రతి స్టూడెంట్ హాజరును, వాళ్లు ఎలా చదువుతున్నారో కంటిన్యూయస్గా ట్రాక్ చేయడం. ఇక మూడవది రెగ్యులర్ స్కూల్కి వెళ్లలేని వాళ్ల కోసం ఓపెన్ స్కూల్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాంటి ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఇవ్వడం. ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఇన్ని మార్పులు చేస్తున్నారు సరే, మరి ఈ జాతీయ విద్యా విధానం యొక్క ఫైనల్ గోలేంటి? భారతదేశ విద్యావ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ రెండు వైపులా చూడండి. ఒకటి మన పాత సమస్యలను చూపిస్తే, మరొకటి భవిష్యత్తు ఆశలను చూపిస్తుంది. 2030 కల్లా ప్రీస్కూల్ నుంచి సెకండరీ లెవెల్ వరకు 100% ఎన్రోల్మెంట్ రేషియో సాధించాలి అనేది చాలా పెద్ద లక్ష్యం. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. సో అసలు పాయింట్ ఇదే. పేపర్ మీద ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది, కానీ అసలైన ఛాలెంజ్ అంతా దాన్ని అమలు చేయడంలోనే ఉంది. ఈ గొప్ప లక్ష్యాలను దేశంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామంలోని ప్రతి బిడ్డకు చేరేలా చేయడం ఎలా సాధ్యం? ఇది మనమందరం కలిసి ఆలోచించాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం కనుక్కోవాలి, ఎందుకంటే ఈ ప్రయాణంలో మనందరి పాత్ర ఉంది.